మొత్తంగా నాని పైన దాడి నేపథ్యంలో మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా స్విమ్స్ హాస్పిటల్కి చేరుకునింది. స్విమ్స్ అంతా జనంతో క్రిక్కిరిసిపోయింది. మనం ఇప్పుడు స్విమ్స్ హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. నాని వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మ చెప్పండి, జరిగిన సంఘటన గురించి చెప్పండి. ఈరోజు 3 గంటలకు స్క్రూట్నీ అన్నారు. మొట్టమొదటిగా నిన్న చేసిన తప్పు మొత్తం ఈవీఎంస్ అన్ని వెటర్నరీ కాలేజ్కి మొత్తం పోలింగ్ ఆఫీసర్ స్టాఫ్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి మహిళా యూనివర్సిటీకి స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు షిఫ్ట్ చేసేటప్పుడు మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా. ఇంటిమేషన్ లేకుండా షిఫ్ట్ చేసింది పొద్దున ఒక ప్రాబ్లము. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని అతను ఇది తప్పని చెప్పారు. ఆర్ఓ గారు మాకు ఇంటిమేషన్ లేకుండా షిఫ్ట్ చేశారు. సో 3 గంటలకి స్క్రూటినీ ఉంటుంది రమ్మను అని చెప్తే నానిగారు ఏదో పని మీద ఉన్నారు, నేనెటో ఉన్నా. ఒక్కసారి ఎంటర్ అయ్యామైతే నానిగారు కార్లు ముందెళ్ళింది. ముందర చాలా ఒక 10-20 మంది ఆగి ఉన్నారు. నానిగారి కార్లు ఆగి ఉంటే వెనక ఒక రెడ్ కార్ వెళ్ళింది. మనకైతే అది వాళ్ళు అనేది కూడా తెలియదు. మీటింగే కదా, ఎవరో మనుషులు కదా అని రఘు దిగాడు, అంటే చెవిరెడ్డి తమ్ముడు దిగినాడు ఆ కారులో. సరే మన ముందర కార్లు ఆగింది కాబట్టి వీళ్ళు ఏమైనా నడిచిపోతారేమో అని నేను గేట్ ఎంట్రీలో వెళ్ళి ఇమ్మీడియట్ కార్ తీసుకొని నేను వెళ్ళిపోయా. మనకు తెలియలేదు వీళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారని. ముందుకెళ్ళిన 2 minutesకి మనకు కాల్ అన్న మీద అటాక్ అయింది. ఒక డ్రైవర్ బయట ఫాస్ట్గా వచ్చేసాడు. కాకపోతే మేము వెళ్ళేపాటికి వాళ్ళైతే లేరు. కానీ విజువల్స్ చూసి మనకు చెప్పేటప్పుడు తెలియలేదు. లాస్ట్ టైం 2019లో మా మీద అటాక్ చేసినారని మేము కార్ కని క్యామ్స్ ఫిక్స్ చేసినాము, ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యామ్స్. దానిలో కనిపిస్తుంది ఒక సమ్మెట కింద పడి ఉంది. జరిగింది మాకు తెలియలేదు కానీ బీర్ బాటిల్ సమ్మెట్లు చూస్తున్నాం. కానీ విజువల్స్ చూస్తే నాకైతే అర్థం కదా, గన్మ్యాన్కి రక్తము, అతన్ని కొట్టినారని అతన్ని హాస్పిటల్ పంపించి విజువల్స్ చూస్తుంటే సమ్మెట తీసుకుని వచ్చి రఘు ఉన్నాడు, జెడ్పీటీసీ భాను ఉన్నాడు. అక్కడ ఇంచుమించు ఒక 30-40 మంది ముందరుండాలి మన కార్యకర్తలు అనుకున్నా. కానీ వాళ్ళ మాబ్ ఇది వెరీ ప్రీ ప్లాన్డ్. చెవిరెడ్డి ఒంగోలులో కూర్చుని ఈ పనులు ఏం చేస్తున్నాడు. నిన్న రాత్రి నుంచి మా మీద దాడులంటే ఒకటి నువ్వు ఓడిపోతావు అని ఫ్రస్ట్రేషన్ వచ్చిందా, లేదా నువ్వే గెలుస్తావు అంటే 4వ తేదీ వరకు ఓపిక పట్టు. ఈ దాడులు ఏం చేస్తూ ఉండేది నాకు అర్థం కాలేదు. అంటే చంపేస్తావా మనిషి నువ్వు? ఒకవేళ నువ్వు ఓడిపోయినావు అనుకో, ఏం చంపేస్తావా? దాడి ఎట్టు చేస్తావు? అసలు ఆలోచన ఎట్టు వస్తుంది కుటుంబానికి? ఎంత ప్లాన్ చేసుకోకపోతే కొడుకు తెలియనట్టు లోపల ఉంటాడు, నాన్న ఒంగోలులో ఉంటాడు, వాడు తమ్ముడు మిగతా వాళ్ళని తీసుకొని దాడి చేస్తే అసలు గొడ్డాలు తీసుకొని వాడు వచ్చిందేంది, కొట్టేదేంది? సెకండ్ ఆయన తల పక్క పెట్టాడు, భుజానికి తగిలిపోయింది, ఆయన కింద పడిపోయినాడు కూడా. మన వాళ్ళు ఎత్తి కారులో పెట్టేసినారు కాబట్టి ఆయన సేఫ్ కాగలన్నారు. కార్ రివర్స్ తెచ్చున్నారు. ఎట్టా చేస్తారు అట్లా? అన్నకు అర్థం కాలేదన్నా. నాకు ఇంకా కూడా షాక్. అసలు చిన్న పని, చిన్నది కాదు ఇది. ఒక్క సెకండ్ ఉంటే ఆయన ఉండిండాడు. ఇప్పుడు ఎందుకు అసలు ఆ కుటుంబం రాత్రి నుంచి ప్లాన్ చేస్తే కదా ఇది జరుగుతుంది. అంత ఆలోచన ఎందుకు వస్తుంది? ప్రాణం తీసేంత ఆలోచన. పోలీసులకి చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, మేమేదో భయపడిపోయి కాదు. 2000 మంది వచ్చి గేటు మీద కూర్చున్నారు ఒక చిన్న పిలుపుతో. ఆ 2000 మంది వాళ్ళ ఇంటి మీదకి పోండి అంటే ఒక్కడు కూడా బ్రతికిండాడు. నువ్వైనా ప్రీ ప్లాన్ చేసుకోవాలా? ప్లాన్ చేసుకోపనిలేదు మేము, మాకు చేతగాక కాదు. కానీ ఎందుకు ఇది అవసరం ఏముందన్నా? ఈ అవసరం ఏముంది? మేము ఇంతమంది బ్రతుకుతున్నాం. ఈరోజు నువ్వు అగైన్ చెవిరెడ్డి అగైన్ చేస్తావు. నువ్వు సమాధానం చెప్పాలా దీనికి? ప్రతిసారి దాడి చేస్తావు. నీకు చేత కాకపోతే చేతగా నిరూపించుకో. నువ్వు మా పైన నువ్వు చూపించొద్దు. నీకు ఆ విజువల్స్ చూస్తుంటే దాడి జరిగిన తీరు, బాటిల్స్ వేయడం, అంటే కార్లో మీరు క్యాప్చర్ చేసిన విజువల్స్ ఎట్లా ఉందమ్మా? ఏమన్నా ఏ కార్యకర్తల పుణ్యమో, ఏ దేవుడు చేసిన పుణ్యమో ఆయన బయటపడినాడు. సెకండ్ తేడా ఉంటే తల పోయేది. నిజంగానే వీళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అడ్వకేట్ టీముకు కూడా. వీళ్ళు పట్టుబట్టి నేను లైట్ తీసుకున్నా, వాడి ముఖం ఏం చేస్తాడులే అంటే వీళ్ళు లేదు మ్యామ్ మీకు తెలియదు, మీరు క్యామ్ ఫిక్స్ చేయండి అని చెప్పి బిడ్డలు ఫిక్స్ చేయించారు. అది ఫ్రంట్ బ్యాక్ ఉంది కాబట్టి విజువల్స్ దొరికింది. లేకపోతే ఏమైంటుంది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినారు, పోయినారంటారు. అక్కడెక్కడ కెమెరాలు కూడా లేవు, పోలీసులు కూడా లేరు అక్కడ. వెల్ ప్లాన్డ్ ఇది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో మేము అదే చెప్పాం. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయండి. ఒక పక్కనేమో వస్తారు, ఇంకో పక్కన ధర్నీని గన్మ్యాన్ని భయపెట్టారు, ఆయన కేసు విత్డ్రా చేసుకుంటున్నాడు. సిఐ గారు తల పగలు కొట్టారు, అయినా కూడా ఎవరిని అరెస్ట్ చేయరు. అంటే పోలీసులు కూడా ఏం చేయరా? మిమ్మల్ని చంపేస్తే కూడా ఇట్టే ఉంటారా? పోలీసులు కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళ కోసం కూడా మేమే రేపు ధర్నాకు దిగుతాం. మొత్తం అంతా చంద్రగిరి అంతా రోడ్డు మీదకి వస్తుంది. పాత్రికేయుల్ని కొట్టేస్తారా? మీ ఇష్టమా? మీ అడ్డానా? ఏమైనా మీరు పెంచి పోషిస్తారా? దోచుకొని బ్రతికేది మీరు.
అది మొత్తంగా మనం చూస్తున్నాం, ఆవేదన చూస్తున్నాం. ఒక కుటుంబంలో ఎంత ఆవేదన ఉంటుందో ఆ మాటల్లో బట్టి అర్థమవుతుంది. అయితే కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఇష్యూ జరిగిన తర్వాత ఆ విజువల్స్ చూసే ప్రతి ఒక్కరు దాడి తీరుని అనేక మంది చలించిపోతున్నారు. ఈ రకమైన పోకడ తిరుపతిలో ఎప్పుడూ లేదు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఈ విధానం తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు తిరుపతిలో సోషల్ మీడియాలో అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ తీరు మారాల్సిన అవసరం ఉంది.